చట్టాలలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టడం, అదేవిధంగా చట్టసభలు బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టడం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టడం, ఆర్థిక రంగంలో బడ్జెట్ జనాభా ప్రకారం కేటాయించడం, అదేవిధంగా ప్రతి రంగం లోపల బీసీల జనాభా ఎంతుందో బీసీల జనాభా ప్రకారం ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యే కులాల వారి లెక్కలు తీసుకుని అందుకు తప్పనిసరి అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. బీసీలకు మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడుగా మోడీని కీర్తిస్తున్నారు. మోడీ విదేశాలలో పోతే ఆయనను అక్కడ దేశాధ్యక్షులు పాదాలు వద్దలు మనోళ్ళందరూ మోడీని ఒక బీసీ అని చెప్పి తక్కువ చూసుకొని తృణీకరించే భావంతో మాట్లాడాలి కాదు. బీసీ వర్గాన్ని మీద మోడీ తప్పనిసరి బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం ఒక మోడీ ఆయామనే జరుగుతుందని చెప్పి అందరు దేశ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే బీసీల విషయం ఏది తీసుకున్నా సమాజంలో ఇతర వర్గాల నుంచి వ్యతిరేకిస్తున్నారు. మోడీ లాంటి బలాఢ్యుడు, సమర్థుడు, అత్యంత శక్తివంతుడైన నాయకుడు కిరీటం లోపలే బీసీలకు న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా స్కాలర్షిప్ ఫీజుల రియంబర్స్మెంట్ అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఈ కులాలకు ఆర్థికంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి పథకాలు పెట్టి సబ్సిడీ రుణాలు ఇవ్వాలి అనే మొదలైనటువంటి డిమాండ్లతోటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ బహిరంగ సభ పెడుతుంది. దీనికి అందరూ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు. అదేవిధంగా ఇటీవల హర్యానాలో కూడా కమిటీ వేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కమిటీ వేస్తుంది, ఒరిస్సాలో కమిటీ ఉంది, కర్ణాటకలో నుంచి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తున్నారు. కాబట్టి బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఇది పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను మాట ఇచ్చిన ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల లోపల 42% యువకుల చెప్పేస్తే ఎట్టి పరిస్థితుల్లో సైన్ చేయలేదని చెప్పేసి. ఎందుకంటే సర్పంచ్ అప్పుడు ఏం చెప్పిండు, కన్సోతున్నాయి అని చెప్పి ఎన్నికలు చూపించారు. ఇప్పుడు జరిపించి ఎంపీటీసీ ఎన్నికల వరకు తొందర లోపల వచ్చే నెలలో జరపాలంటుంటూ ఒకవైపు కోర్టుల జడ్జిమెంట్, కోర్టుల కేసు నడుస్తుంది. కోర్టుల కేసు ఉండగా దాన్ని బుల్డోజ్ చేసి ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితులు ఒప్పేది లేదు. కోర్టు లోపల సరైన వాదనలు వినిపించి ఆ కోర్టు కేసు గట్టెట్టు చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం జారీ చేసే జీవోకు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత, రాజ్యాంగంలోని 243(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ బాడీ రిజర్వేషన్లు విచ్చునెక్కించే అధికారం, పెంచే అధికారం. రెండవది అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి చట్టబద్ధత, జనాభా లెక్కలు